హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 3 రోజుల్లో 30 లక్షలు తెచ్చిపెట్టే కల్లుప్పు పరిహారం. ఎన్నో లక్షల మంది కుటుంబాలని కాపాడిన పవర్ఫుల్ తాంత్రికం. ప్రతిరోజు మనం ఎన్నో పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో నిజంగా 3 రోజుల్లో 30 లక్షలు తెచ్చిపెట్టిన ఒక శక్తివంతమైన కల్లుప్పు పరిహారం ఇది. ఈ కల్లుప్పు పరిహారాన్ని ఎంతో మంది, అంటే ఎన్నో లక్షల మంది చేసి మంచి రిజల్ట్ అనేది పొందడం జరిగింది. ఎంతో మంది అప్పుల్లో ఉన్నవాళ్ళు అప్పుల నుంచి బయటపడడానికి కానీ, తాకట్టులో ఉన్న బంగారానికి విడిపించుకోవడానికి కానీ ఈ కల్లుప్పు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మనం ఎన్నో రకాల వీడియోలని మన ఛానల్లో చూసాము. అంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ, అప్పుల బాధ నుండి బయటపడడానికి కానీ ఇలా ఎన్నో రకాల పరిహారాలను చూసాం. అలాగే ఈరోజు మనం చూడబోయే ఈ పరిహారం నిజంగా ఎంత అప్పులో ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా మాకు 3 రోజుల్లో 10 లక్షలు కావాలి, లేదా 20 లక్షలు కావాలి, లేదా 30 లక్షలు కావాలి అని చెప్పి వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ సిచ్యువేషన్ను బట్టి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. అలాగే ఈ పరిహారాన్ని శుక్రవారం లేదా మంగళవారం రోజు చేయండి. మీరు శుక్రవారం చేస్తున్నట్లు అయితే గనక శుక్రవారం సమయంలో కానీ మంగళవారం నాడు మీరు చేయవచ్చు. అంటే మంగళవారం నాడు 3 సమయాలు వస్తాయి. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అలాగే శుక్రవారం నాడు కూడా అదే సమయంలో, అంటే ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ శుక్రవారం సమయంలో అనేది నిజంగా మనకి లక్ష్మి కటాక్షాన్ని పెంపొందించడం కోసం, ఆ శుక్ర భగవానుడి ఆశీస్సులతో మనం పొందడం కోసం ఎన్నో రకాల పరిహారాలు చేస్తుంటాం. అలాగే మనం ఈ కల్లుప్పుతో చేసే పరిహారం కూడా నిజంగా చాలా శక్తివంతమైనది ఒక పరిహారం ఇది. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను కల్లుప్పు పరిహారాల గురించి తెలియజేశాను. వాటి నుంచి మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారం గురించి కూడా నేను కొంతమందికి చెప్పడం జరిగింది. గురువుగారు, నేను ఇది చేశాను, నాకు ఖచ్చితంగా అనుకున్న డబ్బు అనేది టైంకి వచ్చింది గురువుగారు అని కొంతమంది నాకు రిజల్ట్ వెంటనే వచ్చింది అని, బంగారాన్ని విడిపించుకున్నామని, అప్పుల బాధ నుంచి బయటపడ్డాము అని నాకు చెప్పడం జరిగింది. 13 నెలల క్రితం ఒకతను చాలా కూడా అప్పుల్లో ఇరుక్కుపోయినప్పుడు అప్పుల నుంచి బయటపడాలి, మా అమ్మ వాళ్ళకి మా మనీ చాలా అవసరం ఉందని అతను నాతో చెప్పడం జరిగింది. ఆ మనీ మాకు చాలా అవసరం ఉంది గురువుగారు అంటూ నా దగ్గర చెప్పుకొని చాలా బాధపడ్డారు. మొత్తం టోటల్గా చూస్తే 30 లక్షలు అనేది వాళ్లకు చాలా అవసరం. వాళ్ళు ఇల్లు కూడా అమ్మాలని అనుకుంటూ ఉన్నారు. అంటే అతని అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు అమ్మాలనుకుంటున్నారు. ఆ ఇల్లు అమ్మడానికి కూడా ఖచ్చితమైన మనుషులు రాకపోవడం, ఇల్లు కొనడానికి రాకపోవడం వల్ల అప్పుని కూడా కట్టలేకపోతూ ఇబ్బంది పడుతూ, అప్పుకు వడ్డీ కూడా కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో నిజంగా ఒక మంచి పరిహారం గురించి అతనికి నేను చెప్పాను. మనం ఎన్నో రకాల పూజలు చేసాం, అయినప్పటికీ కూడా మన టైం అనేది మనకి కలిసి రాదు కదా అప్పుడప్పుడు. అలాంటి టైం అనేది ఖచ్చితంగా నా ద్వారా అతనికి వచ్చింది. అప్పుడు నేను నాకు తెలిసిన ఒక మంచి పరిహారం గురించి అతనికి నేను వివరంగా చెప్పడం జరిగింది. ఈ పరిహారం గురించి అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేసే 65 ఏళ్ల గురువు గారు ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆ పరిహారం గురించి ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. సహాయం కోసం నా దగ్గరకు వచ్చిన అతనికి నేను ఇలా చెప్పాను, మీరు బాధపడవలసిన అవసరం అసలే లేదు. నిజంగా మీరు అనుకున్న అమౌంట్ ఎంతైనా కావాలని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది అని అతనికి ధైర్యం చెప్పి ఈ పరిహారం గురించి వివరంగా చెప్పాను. అతనికి నేను ఈ పరిహారాన్ని స్టార్ట్ చేసిన 3వ రోజు మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది అని చెప్పి, మంగళవారం లేదా శుక్రవారం నాడు మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి అని అతనికి వివరంగా చెప్పాను. నేను చెప్పినట్టుగానే వాళ్ళ ఇంట్లో ఆడవారు శుక్రవారం నాడు ఈ పరిహారాలు చేశారు. శుక్రవారం నాడు రాత్రిపూట 8 నుంచి 9 గంటల సమయంలో అలా చేసినప్పుడు ఫస్ట్ డే, సెకండ్ డే కూడా ఆ అమౌంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఇది జరుగుతుందా లేదా అని కాదు, మంచిగా ఒక పాజిటివ్ మైండ్తో, సెట్తో
వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో రోజుల నుంచి అమ్ముడు పోని ఆ చోటు అంటే ఆ ఇల్లు వాళ్ళ అమ్మ వాళ్ళది ఆ సమయానికి ఖచ్చితంగా మేము కొంటాం అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారు. వాళ్ళు ఒక వ్యక్తికి ఓకే చెప్పడం జరిగింది. ఆ అమౌంట్‌కి, ఆ చోటుకి తగిలిన అడ్వాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఇదంతా కూడా అతడు నా దగ్గరకు వచ్చి మళ్ళీ చెప్పడం జరిగింది. చాలా థాంక్ యూ గురువుగారు అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అలాగే మనం ఏదైతే గనక మనం ఆ అమౌంటు అడుగుతున్నామో, ఏదైనా మీరు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారో అది మీకు వచ్చి తీరుతుంది. ఇప్పుడు అతని కోసం 3 రోజుల్లో ఒక 30,00,000 కావాలని చేశాడు. అలాగే మీరు కూడా మీకు ఎంతైతే అమౌంట్ కావాలని అనుకుంటున్నారో, అలాగే ఏదైతే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని మీరు విడిపించుకోవాలని ఆ అమౌంట్ కావాలి అని అనుకుంటున్నారో, ఆ అమౌంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, బంగారం పిల్లల పెళ్ళిళ్ళ కోసం కావాలని అనుకుంటున్నప్పుడు, ఆ బంగారాన్ని ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చి విడిపించుకోవాలి. అలాంటి డబ్బుల కోసం అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అంటే నిజంగా కల్లుపు అనేది మనకు అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన కల్లుప్పు పరిహారం అనేది మంచిగా ఇంట్లో అందరూ కూడా చేయవలసిన పరిహారం ఇది. అలాగే ఈ కల్లుప్పు పరిహారానికి మీరు ఏం చేయాలి అని అటువంటిది ఒక శుక్రవారం కానీ లేదా ఒక మంగళవారం కానీ ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారం కోసం ఒక రాగి ప్లేట్లో కానీ ఒక ఇత్తడి ప్లేట్లో కానీ తీసుకోండి. అందులో చక్కగా కల్లుప్పును పరిచేసి కొంచెం వెడల్పుగా పరచండి. అలా చేసి ఆ కల్లుప్పు మీద మీరు ఏం చేస్తారు అంటే, కల్లుప్పు పరిచిన ప్లేట్లో మన చేతికి చూపుడు వేలు ఉంటుంది కదా, చూపుడు వేలుకు రెండవ గీత ఉంటుంది కదా, ఆ గీత మీద నొక్కి గట్టిగా పట్టుకోవాలి. అలా నొక్కి పట్టుకొని ఆ చూపుడు వేలుతో మీరు తీసుకున్న ఆ కల్లుప్పు ప్లేట్ మీద రాయాలి. ఏమి రాయాలి అంటే, మీకు 10 లక్షలు అయితే 30 లక్షలు, 20 లక్షలు, 5 లక్షలు మీరు ఎంత కావాలి అనుకుంటే మీకు కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో, ఏదో ఒక రకంగా అవకాశాలు రావడం కానీ మీకు కావాల్సిన ఆ అమౌంట్ రావడం లేదంటే గనుక ఒక మంచి బిజినెస్లో లాభాలు రావడం, అప్పులు తీర్చడానికి ఈ పరిహారం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆ చూపుడు వేలుతోటి ఆ రెండవ గీత దగ్గర నొక్కి పట్టుకొని ఆ అమౌంట్ని కల్లుప్పు మీద మీకు అర్థమయ్యేలాగా రాసుకుంటే సరిపోతుంది. అలా రాసేసి ఆ రోజంతా కూడా మీరు ఆ ప్లేట్ని చక్కగా అలాగే 3 రోజుల పాటు మీ పూజ గదిలో ఉంచేసేయండి. ఈ పరిహారాన్ని పెద్ద ప్లేట్ తీసుకొని అవసరం లేదు. మామూలుగా ఒక సంఖ్యని అంటే ఒక అమౌంట్ రాయగలిగితే అంత వీలుగా ఉన్నంత ఒక ప్లేట్ని మీరు తీసుకోండి. అలా తీసుకొని మేము చెప్పిన విధంగా చేసి ఆ ప్లేట్ని 3 రోజుల పాటు మీ పూజ గదిలో అలాగే ఉంచేసేయండి. అలా ఉంచిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, ఆ కల్లుప్పుని ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని ఆ కల్లుప్పుని అందులో వేసేసి బాగా కలిపి చెట్టు మొదట్లో పారపోయండి, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పాడపోయండి, లేదా వాష్ బేసిన్లో అయినా సరే పడేయండి. మీరు కుదిరితే ఆ ఉప్పుని పారే నదిలో కూడా పడేయవచ్చు. మీరు కనుక ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు రావాల్సిన అమౌంట్ వచ్చి తీరుతుంది. గురుగారు, నేను శుక్రవారం లేదా మంగళవారం నాడు చేశాను, కానీ నా సమస్య తీరలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. 3 రోజులు ఆ ప్లేట్ని అలాగే మీ పూజ గదిలో ఉంచండి. తప్పకుండా మీకు ఫలితం అయితే వస్తుంది. అలాగే కల్లుప్పు మీద మనం రాసేటప్పుడు అంటే మీకు ఎంతైతే అమౌంట్ కావాలో 10 లక్షలు ఇలా రాస్తాం కదా, అలా రాసేటప్పుడు మీరు మనసులో అనుకోవలసిన ఒక శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం శ్రీ ఓం ఓం శ్రీ ఓం అనే మంత్రాన్ని మీ మనసులో అనుకుంటూ ఆ కల్లుప్పు మీద మీ అప్పు ఎంతైతే ఉందో, అంటే మీకు ఎంతైతే మనీ కావాలో ఆ అమౌంట్ని రాసేటప్పుడు 15 నిమిషాల పాటు ఈ మంత్రాన్ని చదువుకోవాలి. ఓం శ్రీ ఓం ఓం శ్రీ ఓం అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ రాయండి. ఆ బీజాక్షర మంత్రానికి నిజంగా చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. శ్రీ అంటే మనందరికీ కూడా తెలుసు, మనీని ఆకట్టుకోవడానికి ఒక శక్తివంతమైన బీజాక్షరం. ఈ కల్లుప్పు పరిహారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన కొత్త వీడియోస్ కోసం వెంటనే చేరాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
ఈ వీడియోను లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేసిన తర్వాత వీడియోని చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.